మెగా అల్లు కుటుంబాల మధ్య అగ్గి రాజుకుందా అంటే నిజమే అన్నమాట వినిపిస్తుంది. ఎప్పటికప్పుడు వీరి రెండు కుటుంబాల మధ్య విభేదాలు బయటపడిన వెంటనే మెగాస్టార్ కానీ అల్లు అరవింద్ కానీ ఏదో ఒక విధంగా మేనేజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మొదటి నుంచి అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి స్వతహా ఎదగాలని చూస్తున్నాడు. అలానే తనకంటూ ఆ గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మెగా ఫ్యామిలీ గురించి ఇండైరెక్ట్గా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. అందుకే మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ బన్నీకి మూలాలు మర్చిపోకూడదు అని చెప్పుకొస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో బన్నీ చేసిన ఒక చిన్న పని ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో పెద్ద అగాధాన్ని సృష్టించిందని తెలిసిందే. అయితే వివాదాన్ని ముగించడం బన్నీకి చిటికలో పని. కానీ అతను చేయకుండా ఇంకా కయ్యానికి కాలు దూపుతున్నట్లు బిహేవ్ చేయడమే మెగా ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదు. పవన్ కళ్యాణ్ జనసేనకు సపోర్ట్ చేయకుండా బన్నీ వైసీపీ నేత సపోర్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. దానికి అప్పుడే బన్నీ క్లారిటీ ఇచ్చాడు. స్నేహితుడు కాబట్టి ఇచ్చిన మాట కోసం వెళ్ళాను అని కుటుంబ సభ్యుడు పవన్కే ఎప్పుడు తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే కుటుంబ సభ్యుడి కోసం కేవలం ట్వీట్ చేసి స్నేహితుడి కోసం ప్రచారంలో పాల్గొనడం ఏంటి అని నెటిజన్స్ ప్రశ్నలు వేస్తున్నారు. పవన్ గెలిచాక ఏ ఒక్క ఫంక్షన్లో కూడా అల్లు కుటుంబం కనిపించలేదు. నిన్నటికి నిన్న పవన్ ప్రమాణ స్వీకారంలో కూడా అల్లుడి కుటుంబం కనిపించలేదు. కనీసం పవన్ కలిసి విష్ చేసినట్లు కూడా ఒక ఫోటో కూడా లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ దీన్ని బన్నీ ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అల్లు కుటుంబం మొత్తం పవన్తో ఒక్క ఫోటో దిగి షేర్ చేస్తే వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టే కదా. అంతకుముందు కూడా ఇలా ఎన్నోసార్లు జరిగింది. మరి ఇప్పుడెందుకు బన్నీ చేయడం లేదని అవమానిస్తున్నారు. పవన్తో క్లాస్ దిగితే ఎలా ఉంటుందో బన్నీకి కూడా తెలుసు. ఈ ఎఫెక్ట్ బన్నీ సినిమాలపై పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే పుష్ప 2 వాయిదా పడుతుందని చెప్పుకొస్తున్నారు. రేపు రిలీజ్ డేట్ రోజున టికెట్ సైజ్ పెంచాలి అంటే పవన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించకుండా కయ్యానికి కాలు దూవితే నష్టం బన్నీకి తప్పదంటూ అంటున్నారు. మరి అల్లు అర్జున్ తన అహాన్ని వదిలి ఈ వివాదానికి ఎప్పుడు పురుష పడతాడో చూడాలి. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.